16వ కీర్తన మొదటి 4 వచనాలు. కీర్తనలు 16వ కీర్తన మొదటి 4 వచనాలు. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములను నేను అర్పింపను, వారి పేర్లను నా పెదవులు నెత్తవు. 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కీర్తన 16వ కీర్తన 4వ వచనం ద్వారా ప్రియ ప్రభువు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం ఒక విచిత్రమైనటువంటి గ్రంథం. ఎందుకోసం అంటే, మామూలుగా ఏ గ్రంథానికైనా ఒక ఆథర్ ఉంటాడండి, ఒక ఆథర్ ఉంటాడు, ఒక రాసినటువంటి వ్యక్తి ఉంటాడు. కానీ కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే చాలామంది ఆథర్స్ మనం చూస్తాం. దావీదుతో పాటు కోరహు కుమారులు, తర్వాత ఆసాపు, మోషే, సొలొమోను, ఇలా వివిధ రకాలైనటువంటి వ్యక్తుల సమూహము యొక్క రాతలే కీర్తనలుగా మనము కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒకరికంటే ఎక్కువ ఆథర్స్ కలిగినటువంటి ఒకరు లేదా ఇద్దరు కలిగినటువంటి పుస్తకాలు ఉన్నాయి. కానీ కీర్తనల గ్రంథమే చాలామంది ఆథర్స్ కలిగినటువంటి గ్రంథం. అంత మాత్రమే కాదు, కానీ ఈ కీర్తనలను మనం బైబిల్గా చదువుతాం. కానీ యూదులు తమ యొక్క ప్రార్థనలో ఈ కీర్తనల గ్రంథాన్ని వాళ్ళు ప్రార్థనగా చూస్తారు, ప్రార్థనగా వాళ్ళు దీన్ని చదువుతారు. దే వోంట్ రీడ్ ఇట్ యాజ్ ఏ బుక్, ఒక పుస్తకంగా కాదు, కానీ ఒక ప్రార్థనగా ప్రతి కీర్తనను వాళ్ళు చదవడం ప్రారంభిస్తారు. విచిత్రం ఏంటంటే, మనకు 150 కీర్తనలే ఉంటాయి, కానీ యూదుల గ్రంథాన్ని మనం గమనిస్తే వాళ్ళకు 151వ కీర్తన కూడా ఉంటుంది, 151వ కీర్తన కూడా ఉంటుంది. అంటే ఇలా వివిధ రకాలైనటువంటి వైవిధ్యాలు కలిగినటువంటిదే ఈ కీర్తనలు. ఇందులో చాలా ఫెమిలియర్ కీర్తనలు ఉన్నాయి, అసలు చదవనటువంటి కీర్తనలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే కొన్ని మనకు నచ్చిన కీర్తనలే మనం ఎలెక్టివ్గా పెట్టుకుంటాం. కానీ కీర్తనలు ప్రతి అధ్యాయం, ప్రతి వచనం ఖచ్చితంగా మన కోసం వ్రాయబడినటువంటిదే, మన కుటుంబ క్షేమం నిమిత్తం వ్రాయబడినదే అనేటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈరోజు దావీదు ఏ రకంగా దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన దీవెనలు పొందాడో మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం యొక్క అంశాన్ని మీరు చూస్తే, ఆ టైటిల్ మీరు చూస్తే, దైవాశీర్వాదాలకు ఇదే అర్హత, లేదా దైవాశీర్వాదాలకు అర్హత ఇదే. దేవుని ఆశీర్వాదాలు నీ కలగాలి అంటే, దేవుని దీవెనలు నీ కలగాలంటే, దేవుని యొక్క సంధింపుని కలగాలి అంటే, దేవుడు నిన్ను దర్శించాలి, నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఒక అర్హతను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అది దైవ గ్రంథంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూసేటువంటి అర్హతే. దేవుని బిడ్డలారా, ఆ అర్హత నీ జీవితంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని ద్వారా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు, క్షేమంగా ఉంటావు. ఇక్కడ దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే, తాను ఒక శ్రమ గుండా వెళుతున్నప్పుడు, ఒక కష్టం గుండా వెళుతున్నప్పుడు రాసినటువంటి కీర్తనే ఈ కీర్తన. ఇక్కడ దావీదు అంటున్నాడు, చూడండి 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఎవరికి శ్రమలు ఉంటాయి, ఎవరికి కష్టాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని వేదనలు ఉంటాయి, లేదా చెప్పగలిగిన వేదనలు ఉంటాయి. నీ జీవితంలో ఒక సమస్యాత్మకమైన పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావు, ఒక కష్టం కూడా నువ్వు వెళుతున్నావు అంటే ఎవరికి ఉంటాయి అంట? యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు అనేటువంటి విస్తరిస్తూ ఉంటాయంట. 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 16 అవుతుంది, 16 ఇక పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి జీవితాల్లో శ్రమలు ఎక్కువగా ఉంటాయంటే యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి. దేవుని బిడలారా,
దేవుని యొక్క దీవెనలు ఎవరికి ఉంటాయంటే దేవుని అనుసరించే వారికే. దేవుని అనుసరించే వారికే. నేను దేవుని అనుసరించను కానీ నా జీవితంలో దీవెనలు కావాలి, దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని నేను కోరుకోను కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలి. ఐ వాంట్ మై ఓన్ లైఫ్ స్టైల్, నా సొంత జీవిత విధానం ఉండాలి. బట్ ఐ డోంట్ వాంట్, ఐ నీడ్ బ్లెస్సింగ్స్. నా జీవితంలో నా సొంత విధానంలో పద్ధతిలో నేను ఉంటాను కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలి అని అనుకున్నారా? అది మన భ్రమ అవుతుంది. శ్రమలు విస్తరిస్తాయి. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే శ్రమలు విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, ఆశీర్వాదాలు విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం. మరి మన జీవితంలో ఒకవేళ శ్రమ గుండా శ్రమ, కష్టం గుండా కష్టం, వేదన గుండా వేదన మనం వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు దేవుడు మనతోనే ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి శ్రమలు విస్తరిస్తాయి? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువారి. అంటే వీళ్ళకు తెలుసు దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలి అని, కానీ ఆ యెహోవాను దేవుని విడిచి వేరొకరిని అనుసరిస్తున్నారంట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో సాతాను ఎప్పటికీ చేసే ప్రయత్నం ఏంటంటే దేవుని విడిచిపెట్టడానికి ఏ మార్గం అయితే నీ ఎదుట సరిగా ఉంటుందో అదే నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడండి. ఏ రకంగా దేవుని త్వరగా విడిచిపెట్టగలవు, దేన్ని బట్టి త్వరగా దేవునికి దూరం కాగలవు, దేన్ని బట్టి దేవుని నేను వెంబడించకుండా ఉంటావు అనేటువంటిది సాతాను క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. కరెక్ట్గా అదే నీ జీవితంలోకి తీసుకొని వచ్చి పెడతాడు. సో దట్ యూ కెనాట్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆశీర్వాదాలు లేనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండడం సాతాను యొక్క కోరిక. ఇంకొకటి, ఆశీర్వాదాలు లేకపోవడమే కాదు, శ్రమలు విస్తరించడం. దేవుని బిడలారా, నీ జీవితంలో సాతానుకున్నటువంటి తలంపు ఏంటంటే నీవు ఒక శ్రమ గుండా వెళ్ళడం సాతానికి ఇష్టం లే. యూ మస్ట్ గో త్రూ ద మల్టిపుల్ సఫరింగ్స్. అనేకమైన శ్రమలు, ఒకే వ్యక్తికి అనేకమైన శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకే సమయంలో అనేకమైన సమస్యలు చుట్టుకునేటట్లు సాతాను చేస్తాడు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ డెవిల్. అది సాతాను యొక్క లక్షణం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఉండేటువంటి వ్యక్తివైతే, ఇఫ్ యూ కెన్ సే ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఏమంట బైబిల్లో వ్రాయబడింది? అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించాలి. అసలు దేవుని అనుసరించడం అంటే ఏంటి? అంటే దేవుడు ముందు ఉంటే నువ్వు వెనక ఉండడమా? కాదు, అది కాదు దాని అర్థం. అనుసరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నువ్వు ఉండడం, యేసు ప్రభు అడుగు జాడలో నువ్వు అడుగులేయడం, అది అనుసరించడం అంటే యేసు ప్రభు అడుగు వేసే సమయానికి నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ నేను కూడా అదే అడుగు వేయాలి, అక్కడే అడుగు వేయాలి. నేను యేసు ప్రభు వేయకముందు ముందు కానీ యేసు ప్రభు వేసిన తర్వాత కానీ కాదు, యేసు ప్రభు అడుగు జాడల్లోనే నేను నడుస్తూ ఉంటే అది అనుసరించడం. దట్ ఈస్ ద కోర్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఆ పదం యొక్క మూల అర్థం అది. దేవుని బిడ్డలారా, వెనుక నడవడం కాదు, దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడం. అనుసరించడం అంటే ఏంటి? దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడం. అంటే దేవుని యొక్క అడుగులు ఎక్కడ పడుతున్నాయో అక్కడ నీ అడుగులు పడాలి. ఎక్కడ దేవుడు అడుగులేడో నువ్వు కూడా అక్కడ అడుగులేయకూడదు. ఎక్కడ దేవుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాడో నువ్వు కూడా అక్కడ ఫాస్ట్గా మూవ్ కావాలి. ఎక్కడ స్లోగా దేవుడు మూవ్ అవుతాడో నువ్వు కూడా అదే రకంగా స్లోగా మూవ్ కావాలి. అంతే తప్ప ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్, నేను దేవుని దగ్గరికి వస్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను పాట పాడుతున్నా, కాదు. ఆర్ యూ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్ ఆర్ యూ వాకింగ్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నేను నడుస్తున్నానా, లేదా యేసు ప్రభు అడుగు జాడలు నా ఎదుట కనబడుతున్నా దాంట్లో నడవకుండా నేను వేరొక చోట నడిచే వ్యక్తినైతే శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు మన శ్రమలకు కారణం ఏంటంటే దేవుడు తెలుసు, దేవుని అడుగు జాడలు తెలుసు, దేవుని మార్గాలు తెలుసు, బట్ వీఆర్ నాట్ స్టెప్పింగ్ ఇన్ టు దాట్. దాంట్లో మనం అడుగులేయడం లేదు. దేవుని బిడలారా, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతావు, మరి ఆ వాక్యం నీకు ఏం చెప్పిందో ఆ అడుగు జాడలో నువ్వు నడుస్తున్నావా? ఆ అడుగు జాడల్లో అడుగులేయగలుగుతున్నావా? అది దేవుడు కోరుతున్నాడు. అంటే నాకు తెలుసు, దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు, భక్తి తెలుసు, దేవుని దగ్గర
ప్రార్థించడం తెలుసు, బైబిల్ చదవడం తెలుసు, తెలుసు 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 అనేటువంటి ముసుగులో ఉండడం కాదు. ఆర్ యు రియల్లీ ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు యొక్క అడుగు జాడలో నడుస్తున్నావా? ఒకసారి ఒక ఇంటిలో ఒక సమస్య కలిగితే నాకు ఫోన్ మీద ఫోన్ చేసి, బ్రదర్ రావాలి మా ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి, రండి బ్రదర్ తట్టుకోలేకపోతున్నాం, మా ఇంట్లో పరిస్థితులు బీభత్సంగా మారిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో, ఏం పగిలిపోతున్నాయో. దేవుని బిడ్డలారా, నేను ఆ ఇంట్లోనికి వెళ్ళాను, పరిస్థితులు చూశాను, అర్థమైంది భయంకరమైన స్థితిగతుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ తర్వాత ప్రార్థన పూర్వకంగా వారిని కొంచెం కౌన్సిల్ చేస్తే దేవుని కృపలో ఆ యొక్క పరిస్థితిలోంచి వాళ్ళు బయటపడిన తర్వాత మరి దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు ప్రేరేపించాడు, ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి. సో నేను రెజినాకు చెప్పాను, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నువ్వు సహోదరుడితో మాట్లాడాలి, నేను సహోదరునితో మాట్లాడతా. సో తను కూడా ప్రార్థన పూర్వకంగా ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ యజమానితో నేను మాట్లాడుతూ ఒక మాట అడిగాను, బ్రదర్ మీరు దేవుణ్ణి అనుసరిస్తున్నారా అని అడిగాను. ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా, బ్రదర్ మా బంధువులలో కానీ లేకపోతే బైబిల్ పరీక్ష ఎప్పుడు పెట్టినా కానీ ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది బ్రదర్. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారా, అనుసరిస్తున్నారా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు బైబిల్లో జ్ఞానం ఉంది, నేను బైబిల్ పరీక్షలో నాకే ప్రైజ్ వస్తుంది, నేనే బైబిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, మా బంధువుల్లో ఎవరైనా ఏదైనా బైబిల్ ఎగ్జామ్ పెట్టాలి, ప్రైజెస్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ వస్తుంది. నేను అడిగాను రెండవసారి, అది కాదు నేను అడిగేది, మీకు బైబిల్ జ్ఞానం ఉందా, బైబిల్లో మీకు ప్రైజులు వచ్చాయా, బైబిల్ మీరు బాగా చదువుతున్నారా, అది కాదు నేను అడిగేది. బైబిల్ జ్ఞానం వేరు, దేవుని అనుసరించడం వేరు. బైబిల్లో ప్రైజులు తెచ్చుకోవడం, బైబిల్ పరీక్షలో ప్రైజులు తెచ్చుకోవడం వేరు, దేవుని అనుసరించడం వేరు. అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడండి. నేను అన్నాను, రీడింగ్ ద బైబిల్, గెటింగ్ ద ప్రైజ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడించడం కాదు, అది యేసు ప్రభుని అనుసరించడం కాదు. ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు లాగా నీ జీవితము యేసు ప్రభు అడుగు జాడల్లో ఉండాలి. పరిశుద్ధతలో దేవుడు అడుగు పెడతాడు. మరి మీరు అక్కడ అడుగు పెట్టారా? పాపాలు ఒప్పుకున్నారా? మీరు ఏ రోజైనా దేవుని దగ్గర? హీ వాజ్ సైలెంట్. ఐ సెడ్, బ్రదర్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ సింప్లీ ఫాలోయింగ్ రిచువల్స్, ఆచారాలను బట్టి జీవించడం క్రైస్తవ జీవితం కాదు, పద్ధతులను బట్టి జీవించడం క్రైస్తవ జీవితం కాదు. యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవడం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి అనుసరించినటువంటి వారికి శ్రమలు విస్తరిస్తాయి. నీ శ్రమకు కారణం ఏంటంటే, నీ శ్రమలు విస్తరించడానికి కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లార్డ్. దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నడవడం లేదు. లేదా రివర్స్లో ఏమైనా దేవుని చెప్తున్నావా, ప్రభా నీ మార్గాల్లో కాదు ప్రభా, నా మార్గాల్లో నేను నడుస్తాను, నన్ను వెంబడించు. నీ మార్గాలు, నీ అడుగు జాడల్లో నేను నడవను ప్రభా, నేను నడుస్తాను చూసావా, అక్కడ నువ్వు నా వెనకరా నేను నడుస్తా అనేటువంటి తలంపులు ఉన్నాయా? అలాగైతే శ్రమలు విస్తరిస్తాయి, మన జీవితాల్లో శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, జీవితంలో దేవుని దగ్గరికి రావడం కాదు, ప్రార్థనకు రావడం కాదు, ప్రార్థన చేయించుకోవడం అసలే కాదు, దేవుని మార్గాలలో నీవు అనుసరిస్తున్నావా? దేవుని అడుగు జాడల్లో అందరు చర్చికి వస్తున్నాను, నేను వస్తున్నాను కాదు, శ్రమలు తొలగిపోవు. అందరూ బైబిల్ చదువుతున్నారు, నేను బైబిల్ చదువుతున్నాను కాదు, శ్రమలు తొలగిపోవు. అందరూ వాక్యాన్ని వింటున్నారు, నేను వాక్యాన్ని వింటున్నాను, శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడు శ్రమలు విస్తరించకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు విస్తరిస్తాయంటే, వెన్ యూ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క అడుగు జాడలో నువ్వు నడవడం. దేవుని బిడ్డలారా, దేవుని అడుగు జాడలో నడవడమే దైవాశీర్వాదములకు నిజమైన అర్హత. దైవాశీర్వాదములకు అర్హత ఏంటి తెలుసా? దేవుని యొక్క అడుగు జాడలో నువ్వు నడవడం. దేవుని యొక్క అడుగు జాడలో వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ హీలింగ్ ఆర్ డెలివరెన్స్ ఆర్ ప్రాస్పరిటీ, వాట్ ఎవర్. నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏది ఎదురు చూస్తున్నా అది రావాలి అంటే ఇట్ షుడ్ బి డన్ వెన్ యూ ఫాలో క్రైస్ట్. యేసు ప్రభు అడుగు జాడలో నువ్వు నడిస్తే అంటే దాని అర్థం ఏంటండి? యేసు ప్రభు అడుగు జాడలో నడవడం అంటే అర్థం ఏంటంటే, దేవా ఇంతవరకు నాకు నచ్చిన అడుగు జాడలో నేను నడుస్తున్నా, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి నీ అడుగు జాడలో నడుస్తా, నీ యొక్క అడుగులో నేను అడుగేస్తూ నడుస్తా ప్రభువా. ఇంతవరకు నేను నడుస్తున్నా, వేరే మార్గాల్లో నడుస్తున్నా, అది నా బంధువులను ఫాలో అయ్యానో, నా యొక్క లక్కును ఫాలో అయ్యానో, నా ప్రయత్నాన్ని ఫాలో అయ్యానో, ఏదో నేను ఫాలో అవుతున్నా.
అది ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళకి తెలుసు, ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళకి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నీ అడుగుజాడలో నువ్వు నడవక దాన్ని విడిచిపెట్టి దేవుని అడుగుజాడలోనికి రా. ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని అనుసరించడం అంటే స్టాప్ యువర్ వే అండ్ కమ్ ఇన్ టు హిజ్ వే. నీ మార్గాలను వదిలి దేవుని అడుగు జాడల్లోనికి రా, దేవుని మార్గంలోనికి రా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తుంటున్నాడు, ఆర్ యూ ఇన్ మై పాత్? నీవు నా మార్గాల్లో ఉన్నావా? అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావా? శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, అలా కనపడతాం, ప్రభువా నన్ను దీవించు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ గోయింగ్ బ్యాక్. దేవుడు అంటున్నాడు, నా మార్గాలను విడిచిపెట్టే వారికి శ్రమలు విస్తరిస్తాయి. యెహోవాను అనుసరించడాన్ని విడిచిపెట్టే వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డగా ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాల్సింది, దేవునికి లోబడేటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఏమంట ఉపేక్షించు. ఎవరైనా నన్ను అనుసరించాలి, నన్ను వెంబడించాలంటే బైబిల్లో వ్రాయబడింది, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నాకు నచ్చింది, నేను ఇష్టపడేది, నేను కోరుకునేది, నాకు బాగుండేది ఒకటి ఉంటుందండి. దాన్ని దేవుడు అంటున్నాడు ఉపేక్షించుకో. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇంకొక ట్రాన్స్లేషన్కి తీసుకుంటే, దాన్ని వద్దని చెప్పు, దాన్ని నిరాకరించి దేవుని యొక్క మార్గంలోనికి రా. దేవుని యొక్క బిడ్డగా ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయంటే, నా మార్గం వద్దు ప్రభా, నా తలంపులు వద్దు, నా బంధువులు చెప్పినటువంటిది వద్దు, షార్ట్ కట్స్ వద్దు ప్రభా, నేను సాంప్రదాయాలను పద్ధతులను కాదు ప్రభా, వాటిని నేను నిరాకరించి వాటిని ప్రక్కన పెట్టి నేను నీ మార్గంలో నడుస్తాను. అప్పుడు శ్రమలు విస్తరించవు. నా మార్గాల్లో నేను నడుస్తూ ఏదో కష్టం వచ్చినప్పుడు అలా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నా మార్గాల్లో నేను వెళ్తూ ఉంటే సాతానుకు అదే కావాలి. ఆదివారమున లేదా పరిచర్య దినాల్లో ఊరికి అలా చర్చిలోనికి వచ్చి అలా కొద్దిసేపు గడిపి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నీ మార్గాల్లో నువ్వు వెళ్ళిపోతుంటే శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి. చాలా మందికి మనకు ప్రశ్న ఉంటుంది, దేవుని దగ్గరకు వస్తున్నా ఎందుకు శ్రమలు అధికమవుతున్నాయి? వెరీ సింపుల్ రీజన్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్. నీ యొక్క అనుకూలతను బట్టి వెంబడిస్తావు దేవుణ్ణి. అది కాదు దేవుడు కోరేది. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుణ్ణి అనుసరించాలి. అంటే ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనా, అది శిష్యుడు కానీ, అపోస్తలుడు కానీ, ఒక సేవకుడు కానీ, ఒక తండ్రి కానీ, ఒక యవనస్తుడు కానీ, ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఫస్ట్ థింగ్ నిన్ను నువ్వు నిరాకరించుకో, నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నీ మార్గాలను విడిచిపెట్టు, నీ చిత్తాన్ని విడిచిపెట్టు, నీకున్నటువంటి కోరికలను విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి రా. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టక పాపములో జీవిస్తూ, విడిచిపెట్టక కొన్ని అట్లాగనే మనం కలిగి ఉండి దేవా నన్ను దీవించు అంటే, సాతాను దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఒక్క శ్రమను దాన్ని విస్తరించడం సాతానుకు చేతనవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదాలను విస్తరిస్తాడండి. లేదా 5 రొట్టెలను తీసుకున్నాడు, 2 చేపలను తీసుకున్నాడు, 1000 మందికి పంచిపెట్టాడు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ రొట్టెలు నీ జీవితంలో ఉండకుండా ఆకలి నీ జీవితంలో అధికమవునట్టుగా చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే సాతాను శ్రమలు విస్తరింపజేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సాతాను మార్గాల్లో నడుస్తావా, దేవుని మార్గాల్లో నడుస్తావా? ఈరోజు నీ శ్రమలు విస్తరించడానికి, నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి రీజన్ నెంబర్ 1 ఈజ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ హిస్ స్టెప్స్. ఆయన అడుగు జాడలో నువ్వు నడవడం లేదు. నువ్వు లోకంలో ఉంటున్నావు, లోకాన్ని ఇంకా విడిచిపెట్టలే, లోకంలో ఉన్న కొన్ని వాటిని విడిచిపెట్టకుండా స్టిల్ యు ఆర్ ఫాలోయింగ్ దాట్. అదే నీ జీవితంలో ఒక నష్టాన్ని తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి ఆ పేషెంట్ ఒక సమస్యతో వచ్చాడు. తనకు ఎక్కువగా కాఫ్ అనేటువంటిది ఉంది, చాలా దగ్గుతూ ఉన్నాడు. సో డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ ట్రీట్ చేసిన తర్వాత ఆ దగ్గు ఏం తగ్గల, ఇంకా ఎక్కువైపోతుంది. సో డాక్టర్ మళ్ళీ మందులు మార్చి ఇచ్చాడు. ఆ తర్వాత అస్సలు తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళ ఆ వ్యక్తి యొక్క భార్య, కుమారుడు వచ్చి ఆ డాక్టర్ని అడిగారు, ఏంటి డాక్టర్, దగ్గు మీ దగ్గరకు వచ్చి ఇంత కాలమైనా తగ్గలేదే అంటే, ఆయన అన్నాడు, అమ్మ మందులు వాడుతున్నాడు, మందులు వాడుతున్నాడు.
మరి ఏంటి ఎందుకు తగ్గడం లేదు? నేను ఇచ్చేది మంచి మందులే. సరే, ఈరోజు ఒక పని చేద్దాం, ఎక్స్రే తీసుకొని రాపోండి అని చెప్పాడంట. ఎక్స్రే తీసుకొని వచ్చారు. ఎక్స్రే చూస్తుండగానే ఈయనకు అర్థమైపోయి వాళ్ళ భార్యను వాళ్ళ కొడుకును మీరు ప్రక్కకి వెళ్ళండి అన్నాడంట. ప్రక్కకి వెళ్ళండి. ఎందుకు అంటే, మీరు వెళ్ళండి అమ్మా, నేను ఒక విషయం ఎంతో మాట్లాడాలి. ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఏముంటుంది తెలుసా? ఈ యాలకులు ఉంటాయి చూసారా, యాలకులు లవంగాలు ఎప్పుడు నములుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ డాక్టర్ ఆయన చూసి ఒక మాట అన్నాడంట, ఏమండి మీకు దగ్గు తగ్గలేదు కదా? అవును సార్, చాలా ఎక్కువైపోయింది. అదే మీ లంగ్స్లో ప్రాబ్లం ఉంది. మీరు ఎవరికి తెలియకుండా సిగరెట్ తాగుతారు కదా, మీకు ఎట్లా తెలుసు సార్ అన్నాడంట. నేను కాదు, మీ యొక్క ఆ యొక్క ఊపిరితిత్తులు చెప్తున్నాయి. మీరు మందును వాడుతున్నారు, కానీ విడిచిపెట్టాల్సింది ఒకటి ఉంది. అది విడిచిపెట్టకుండా మందులు ఎంత వాడుతున్నా, ఒక్కసారి నువ్వు మందు వాడుతున్నా. నేను మందు ఇచ్చింది దగ్గుకి ఇచ్చాను. సిగరెట్ విడిచిపెట్టాల్సింది నువ్వు, నీకు తెలుసు. అందుకే నీవు కనబడకుండా పెదవులకు ఏదో పూసుకుంటావు, ఎవరికి వాసన రాకుండా ఈ లవంగాలు యాలకులు నములుతావు. నష్టపోయేది నువ్వు విడిచిపెట్టావా? నాకు తెలుసు, మీ భార్యకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు రహస్యంగా తాగుతుంటున్నావు. కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళని బయటికి పంపించి చెప్పాను, నువ్వు వదిలేస్తే మంచిది. అయ్యో సార్, ఇంత డ్యామేజ్ జరుగుతుందని నేను అనుకోలేదు. నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత శ్రమ పడుతున్నా, దగ్గు వస్తుంది, ఇంత నాన్ స్టాప్గా దగ్గు, ఆఫీస్లో కూర్చోలేకపోతున్నాను, బంధువుల దగ్గర కూర్చోలేకపోతున్నాను. సింపుల్ రీజన్, తాను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా చేసేదేదో చేస్తున్నాడు. ఈరోజు కూడా మనం అదే చేస్తున్నామేమో. దేవుని దగ్గరికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలు ఏకీవిస్తున్నాం, సేవ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ విడిచిపెట్టాల్సిందేదో విడిచిపెట్టకుండా ఉంటున్నాం. టైం వచ్చిందంటే దేవుని దగ్గరికి వస్తాం, టైం అయిపోతున్నా కానీ మళ్ళీ మామూలు పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటే యు ఆర్ జస్ట్ లైక్ ఎ సిస్మోగ్రాఫ్ నీడిల్. సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి తెలుసా? భూకంపం వచ్చినప్పుడు దాన్ని రికార్డ్ చేసేదాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. అది ఏమవుతుందో తెలుసా? ఎప్పటికీ ఒక స్టాండర్డ్ లైన్ ఉంటుందండి. ఆ స్టాండర్డ్ లైన్కి పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా అది ఏం లేదనుకో మళ్ళీ ఆడికే ఉంటుంది, మళ్ళీ కొంచెం భూమి కంపించింది అట్లా వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. మళ్ళీ చాలా సందర్భాల్లో మన జీవితాల్లో వి ఆర్ లైక్ సిస్మోగ్రాఫ్. అవసరమైందా, కష్టం వచ్చిందా దేవుని దగ్గరకు వస్తాం, లేదా మళ్ళీ మామూలుగా మన దారిలో మనం ఉంటాం, మనకు నచ్చిన విధానంలో మనం ఉంటాం, మనం చేసేవన్నీ చేస్తూ ఉంటాం, ఎవరికి తెలియదులని చేస్తుంటాం. నష్టపోయేది ఎవరు? మనమే. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని అనుసరించడానికి కష్టపడే వ్యక్తి జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడు, హూ ఎవర్ యు మే బి, నువ్వు ఎవరైనా సరే, దేవుడు అంటున్నాడు తను ఉపేక్షించు, నువ్వు నిరాకరించుకో. నేను వెళుతున్న మార్గం తప్పు, నేను దేన్నైతే వెంబడిస్తున్నాను తప్పు, నా ఆలోచన విధానం తప్పుగా ఉందేమో, నా తీర్మానాలు తప్పుగా ఉన్నాయేమో, దేవా నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, చెక్ యువర్ లైఫ్, లీవ్ దట్ అండ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క అడుగు జాడలను నడవాలి. దేవుని అనుసరించడం అంటే ఏంటంటే విడిచిపెట్టి అడుగు జాడలోనికి రా అంటే. అప్పుడు విడిచిపెట్టి అడుగుజాలను నడిచి కష్టం పోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది చేయొద్దు. ఎవరికి నష్టం? నీకే నష్టం. శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో విడిచిపెట్టాల్సిందేదో విడిచిపెడదాం. రెండవదిగా, దేవుని అనుసరించే వారికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? విడిచిపెట్టడమే కాదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దేవుని అడుగు జాడలో నడవడమే అనుసరించడం. ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క అడుగు జాడలో. ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడు నిలబడ్డాడు, నువ్వు కూడా నిలబడాలి. యేసు ప్రభు ఒక అడుగు వేసాడు, నువ్వు కూడా ఒక అడుగు వేసి ఆగు, అంతే. యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు, నువ్వు నడుస్తూనే ఉండు. అంటే యేసు ప్రభు ఏం చేస్తాడో అదే రకంగా నీ జీవితంలో విధేయత కలిగి జీవించు. ఒకటి విడిచిపెట్టడము, రెండవదిగా విధేయత. నీ జీవితంలో దేవునికి విధేయత చూపనటువంటి వ్యక్తివైతే శ్రమలు విస్తరిస్తాయి. ఎవరిని అనుసరిస్తున్నావు? దేన్ని అనుసరిస్తున్నావు? ఏ పాపం నీ జీవితంలో ఉందో నీకు తెలుసు. యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ డీటెయిల్. సంపూర్తిగా నీ గురించి నీకు తెలుసు. ఎందుకు సమస్యలు ఉన్నాయి? దేవుని వెంబడించకుండా ఉన్నావు, పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావు, దేవునికి విధేయత చూపకుండా ఉన్నావు. దేవుని బిడ్డగా దేవుని మాటలు కాకుండా శాపాలు, తిట్లు ఇవి నీ జీవితంలోకి వచ్చేసాయి. వారు తమ సాక్ష్యము ద్వారా సాతానును జయించారు. అందుకే దావీదు అంటాడు, నీవే నా స్వాస్థ్యము, నీవే నా పానీయ భాగం.
పాపము చేసే వారి పేర్లు కూడా నా నోటిపైకి రానియను ప్రభా. ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్. నేనేం మాట్లాడతానో, నేను ఏదో ఒప్పుకుంటానో దాని విషయంలో ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ లార్డ్. దేవా, నా జీవితంలో విశ్వాసముతో నేను జీవిస్తూ మనోహరమైన స్థలాలు మనకు కావాలి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటిది. గాడ్ వాంట్ టు గివ్ యూ ద బెస్ట్, ద అల్టిమేట్ వన్. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు పొందలేదా? ఎక్కడ ఆయన అనుసరించకుండా ఆయన అడుగుజాడలకు దూరం అయిపోయావో, యు ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్. వేరొక దానిపైన నీవు ఆధారపడుతున్నావు. దావీదు అంటున్నాడు, నా ఆశీర్వాదం నీ ద్వారా, నిన్ను బట్టే ప్రభా. నా ఆస్తి నీవే ప్రభా, నా ఖాళీతనాన్ని నింపేది కూడా నీవే ప్రభా. లార్డ్, ఐ నీడ్ యు. నీవే నాకు కావాలి ప్రభా. నిన్నే నేను అనుసరిస్తాను ప్రభా. యెహోవాను అనుసరించడమే ఆశీర్వాదాలకు అసలైన అవకాశాన్ని ఇస్తుంది, అసలైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది. అనుసరించడానికి కష్టపడే జీవితం ఆశీర్వాదాలు పొందదు, శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు నీ జీవితంలో ఈ 3 విషయాల్లో తప్పు చేసావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే, మీరు లైవ్లో ఉంటున్నా, ఎక్కడి నుంచి వాక్యం వింటున్నా, దేవుడు మీతోనే మాట్లాడు. శ్రమలు విస్తరించకుండా మీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవా నిన్ను విడిచిపెట్టాను ప్రభా, నా అడుగు జాలను నడిచాను, లోకపు కోరికలు, లోక పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం నేను నడిచాను ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు ప్రభా. గాడ్ ఈస్ రెడీ టు డూ దట్ ఫర్ యూ. దేవుని ఎదుట సరి చేసుకుందాము, ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, నీవే నా స్వాస్థ్యము, నీవే నా పానీభాగం, నా ఆశీర్వాదాలు నీవే ప్రభా, నా స్వస్థత నీవే ప్రభా, నా దీవెన నీవే ప్రభా, నా విడుదల నీవే ప్రభా, నా శాపం నుంచి విమోచన నీవే ప్రభా. దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ నోటితో పలకడం ప్రారంభించండి. పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు నోటితో, దేవా నా జీవితము ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి అని దేవుని బిడ్డలంగా మనం పలుకుదాం. నీ బిడ్డల విషయమే, నీ ఆస్తి విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో స్పీక్ అవుట్, మాట్లాడడం ప్రారంభించు. దేవుని బిడ్డగా నువ్వు పలకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ నోటిని కూడా చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ నోటిని చూస్తాడు. వాట్ ఎవర్ యు స్పీక్, గాడ్ ఈస్ గోయింగ్ టు హానర్ ఇట్. నువ్వు మాటతో పలికేటువంటిది నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసం నీ మాటలో కనబడుతుంది. కాబట్టి పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామమందు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, తండ్రి వారి యొక్క మాటల విషయంలో ఎన్ని తప్పులు చేసినా మీ రక్తము వారిని కడిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ రక్తాన్ని ఆశ్రయించుండగా మాటల విషయంలో అపవిత్రత, మాటల విషయంలో పాపం, మాటల విషయంలో అవిశ్వాసం మేము కనబరిచి ఉంటే నాయన మన్నించినందుకు వందనాలు ప్రభా. ఇప్పుడు పలుకుతున్న దేవుడే మా కాపరి, యేసయ్యే మా కాపరి కాబట్టి మాకు ఏ కొదవ లేకుండా పోవును గాక, మా జీవితాల్లో ఆరోగ్య దీవెన ఉండును గాక. దేవుడు మా స్వస్థత కాబట్టి మా జీవితాల్లో ఆరోగ్యమే ఉండును గాక. యేసు నామములో అనారోగ్యము తొలగిపోవును గాక, ఆరోగ్యమే ఉండును గాక. యేసయ్యే మా జీవితాల్లో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మేము దేవునిని బట్టి మాత్రమే ఆశీర్వదించబడబోతున్నాం. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి యేసు నామములో ఆశీర్వాదాలు మావే అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి శరీరంలో అనారోగ్యం ఉన్నా తొలగిపోవునుగాక, విడిచి వెళ్ళునుగాక, ఇప్పుడే వదిలి వెళ్ళునుగాక. స్వస్థత, విడుదల, మనశ్శాంతి, వాళ్ళు ఏ భారంతో వచ్చారో అది ఇప్పుడు వారిని వదిలి వెళ్ళునుగాక. ఏ దురాత్మ శక్తులకు ప్రభావం వారి ఇంటిలో ఉన్న, వారి పిల్లల పైన ఉన్న, వారి ఆస్తి పైన ఉన్న, వారి బిజినెస్, వారి యొక్క జీవితంలో ఎక్కడ ఏ దురాత్మ శక్తుల ప్రభావం ఉన్నా అది తొలగిపోవునుగాక. తండ్రి, సాతాను శ్రమలు ఇంతవరకు విస్తరించి ఉంటే ఇప్పటి నుంచి ఆశీర్వాదాలు మా జీవితాల్లో విస్తరించునుగాక. సమాధానం, ఐక్యత మా కుటుంబాల్లో, పరిచర్యలో విస్తరిస్తూనే ఉండునుగాక. దేవా మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థనలో ఎంతమంది ఎక్కడి నుంచి ఏకీవించినా వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.